సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే వంశీకృష్ణ గారు. నమస్కారం మేడం. పిల్లలు చదువు పైన అసలు ఇంట్రెస్ట్ చూపించరండి. పేరెంట్స్ యొక్క బాధ కూడా అదే. వాళ్ళకి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు వచ్చే ఉత్సాహం కావచ్చు, లేదు అంటే ఏదైనా ఇంట్లో యాక్టివిటీకి సంబంధించి, అంటే వాళ్ళకి సంబంధం లేని పని ఏదైనా సరే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎస్పెషల్లీ అకాడమిక్స్ అనగానే ఫోకస్ చూపించరు. నిద్రపోతామంటూ ఉంటారు, ఇంట్రెస్ట్ లేదంటూ ఉంటారు, కాసేపు అంటూ ఉంటారు, పోస్ట్పోన్ చేస్తూ ఉంటుంటారు. ఇట్లా రకరకాల రీజన్స్ వింటూ ఉంటాం. దేనివల్ల అంటారు? అంటే కారణాలు ఏంటి? ఎప్పుడైతే కారణాలు పేరెంట్స్ ఐడెంటిఫై చేయగలుగుతుంటారో కొన్నిసార్లు మనం ఏదో ఒకలాగా మేనేజ్ చేసి వాటి పరిణామాలను తగ్గించే అవకాశం ఉంటుంది. కాబట్టి అడుగుతున్నాను, కారణాలు ఏంటి? ఇందాక మీరు క్వశ్చన్ అడిగేటప్పుడే దాంట్లోనే మీరు క్లారిటీ ఇచ్చేసారు. ఏమంటే ఫస్ట్ చదువు మీద ఇంట్రెస్ట్ ఉండట్లేదు అంటున్నారు, వేరొకరి దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది అంటుంది. అంటే ఇంట్రెస్ట్ మొత్తానికైతే ఇంట్రెస్ట్ ఉంది, కానీ దేంట్లో పెట్టాలో దాంట్లో పెడతలేరు అనేది మెయిన్ ప్రాబ్లం. అంతే కదా మేడం? ట్రూ. సో చాలామంది అంటుంటారు నాకు చదువు ఇంట్రెస్ట్ లేదు. చదువు ఇంట్రెస్ట్ ప్రతి ఒక్కరికి కూడా ఉండదు, దాన్ని క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం, ఈ వీడియో స్టార్ట్ చేసే కంటే ముందే నేను మిమ్మల్ని అలాగే ఆడియన్స్ని ఒక క్వశ్చన్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కార్ నడపాలి కానీ నేను ముందు మీకు డ్రైవింగ్ నేర్పించాను, మీరు కార్ నడపగలుగుతారా? ఎలా అండి? ఇంపాసిబుల్ కదా. కదా. అంటే ఒకవేళ ఫోర్స్గా నడపమని చెప్తే ఆ ఎక్సలేటర్ స్పీడ్ దొక్కడమో లేకుంటే ఇంకేమైనా చేయడమో ప్రమాదానికి గురవుతారు కదా. ఇప్పుడు మీకు ఒక బిజినెస్ చేయాలి అని చెప్తాను పేరెంట్స్కి, అంటే లైవ్లో ఒక బిజినెస్ చేయాలి. మీరు చేస్తున్న బిజినెస్ పట్ల ఫస్ట్ మీ బిజినెస్ని ఎలా లీడ్స్ తీసుకురావాలి, ఎలా మార్కెటింగ్ చేయాలి, అసలు మీ బిజినెస్ యొక్క మెయిన్ మోటో ఏందనేది మీకు తెలియకుండా మీరు బిజినెస్ చేయగలుగుతారా? ఇంపాసిబుల్. కష్టం కదా. ఈవెన్ ఒక యాంకరింగ్ అంటే కూడా బేసిక్ రూల్స్ ఏంటి అది తెలుసుకున్న తర్వాతనే చేస్తారు. మరి నాకు ఒకటి చెప్పండి, అందరూ చదవండి 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 అంటున్నారు కదా, పిల్లలకు ఎలా చదవాలో ఎవరైనా చెప్తున్నారా? వంట చేయాలంటే కూడా ముందు అమ్మమ్మ ట్రైనింగ్ ఇస్తేనే అమ్మ ఇప్పుడు వంట చేస్తుంది. అసలు ఎలాంటి ట్రైనింగ్ లేకుండా ఏ పని కూడా చేస్తాను. అంతెందుకు, చిన్న కుటుంబిషన్ కూడా ముందు ఒక ట్రైనింగ్ ఉన్న తర్వాతనే కదా చేస్తాను. మరి పిల్లలకి మీరు ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వలేదు. పోనీ ఇప్పుడైనా ఆన్సర్ చేయండి, ఎలా చదవాలో మీ పిల్లలకి ఎప్పుడైనా చెప్పిరా? పోనీ కాన్సన్ట్రేషన్ ఎలా పెంచుకోవాలో మీరేమైనా చెప్పిరా? పోనీ ఫోకస్గా ఎలా ఉండాలో చెప్పిర్రా? ఒకవేళ బద్ధకంగా ఉంటే ఆ బద్ధకాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో చెప్పిర్రా? పోనీ మీ పిల్లలు వాయిదాలు వేస్తుంటే ఎలా వాయిదాన్ని తగ్గించాలో చెప్పిర్రా? పోనీ స్టడీ విలువ గురించి మీరు ఎప్పుడైనా కూర్చోబెట్టి మాట్లాడిర్రా? లేదు కదా. అంటే మీరు అసలు స్టడీస్ గురించి ఏం చెప్పలేదు, కానీ ఇప్పుడు స్టడీస్ మీద ఫోకస్ చేస్తలేరు. స్టడీస్ అంటే మా వాడికి ఇంట్రెస్ట్ లేదు అంటున్నారు. అంటే నేను చెప్పిన ఎగ్జాంపుల్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా. ప్రతిదానికి ట్రైనింగ్ ఉంది, కానీ ఎలా చదవాలి అనే దానికి ఏ పేరెంట్ కూడా ఏ పిల్లాడికి కూడా ఫస్ట్ ట్రైనింగ్ ఇస్తలేరు. ఎస్ సార్? నో మేడం. ఒప్పుకుంటా అండి. నేనేమంటున్నానంటే ఫస్ట్ మీ పిల్లలు స్టడీస్ మీద ఇంట్రెస్ట్ చూపించకపోవడానికి మెయిన్ రీజన్ అసలు ఎట్లా చదవాలో ఎవ్వరూ చెప్పకపోవడం. అందరు ఏం చెప్తారు మేడం? చదవండి చదవండి చదవండి. మన ఎక్స్పెక్టేషనే చెప్తాను తప్ప వాళ్ళని ఎలా చదవాలన్న ఆ డ్రైవ్ మాత్రం తెలియదండి. ఎలా డ్రైవ్ చేయాలో కూడా తెలియదు. అదే మెయిన్ ప్రాబ్లం. కార్ రావడానికి కార్ ఇస్తే ఎంత ప్రమాదమో, నెక్స్ట్ అలాగే వంట చేయడానికి రాని వాళ్ళకి వంట చేయమని చెప్తే ఎంత అనర్థమో, సేమ్ అలాగే ఎలా చదవాలో తెలియకుండా చదువుకి పంపిస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇది మెయిన్ ప్రాబ్లం. ఫస్ట్ వాళ్ళకి ఎలా చెప్పాలో తెలియదు. ఈ ప్రాసెస్లో ప్రతి కాన్సెప్ట్ని కూడా మనం అక్కడ కవర్ చేస్తాం. అంటే మనం ఈ పర్పస్లోనే, అంటే నా మెయిన్ మోటో కూడా అదే అనమాట. అంటే నా మిషన్ కూడా అదే. నేను ఇంకో క్వశ్చన్ చెప్తాను చూడండి. పోనీ కొంతమంది చదివి అర్థం చేసుకొని చదువుతున్నారు, వాళ్ళు కూడా స్ట్రెస్గా ఫీల్ అయ్యి చదువుతున్నారు. ఎందుకు? ఒక రైట్ స్ట్రాటజీస్ వాళ్ళకి తెలియకపోవడం. ప్రతిదానికి ఒక మెథడ్ ఉంటుంది. ఎలా చదవాలనే దానికి ఒక మెథడ్ ఉంటుంది, ఎలా గుర్తుపెట్టుకోవాలో ఒక మెథడ్ ఉంటుంది, గుర్తుపెట్టుకున్నది రివిజన్ ఎలా చేయాలో కూడా ఒక మెథడ్ ఉంటుంది, ఇంకా రివిజన్ చేసుకొని పరీక్షలో ఎలా రాయాలో కూడా ఒక మెథడ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక చిన్న డౌట్ మేడం, క్లారిటీ ఇవ్వండి. మీరు కామెంట్ బాక్స్లో కూడా పోస్ట్ చేయండి. అసలు పరీక్షలు అంటే ఎందుకు భయం? కామన్గా టూకీగా మీకు తెలిసిన ఆన్సరే. ఎప్పుడైతే మనం చదివింది రాదో అప్పుడు ఖచ్చితంగా ఫియర్ ఉంటూ ఉంటుంది. మనం చదివింది వస్తుందో లేదన్నా ఫియర్ ఉంటూ ఉంటుంది కదా. అంతకంటే ముందు ఫస్ట్ చదవడం ఎలాగో తెలుసుకోకపోవడం. అంటే ఫస్ట్ చదవడం ఎలాగో చాలా మందికి తెలియకపోవడం. ఏది చదవాలో తెలీదు, ఎలా చదవాలో తెలీదు, పోనీ చదివింది వస్తుందో లేదో గ్యారంటీ లేదు కదా. ఒకవేళ దీనికి ఆపోజిట్ అయితే ఎగ్జామ్ ఈజీగా రాస్తారు. చదివింది వచ్చింది, దాన్ని మనం ఎగ్జామ్లో రాస్తున్నాం. ఇప్పుడు ఒకవేళ పరీక్షలో చాలామందికి ఎందుకు ఫెయిల్ అవుతున్నారని అడిగితే, నేను చదివింది రాలేదు, నువ్వు చదివింది రాలేదు అంటే అందరు నీలాగానే ఉన్నారా? మిగతా వాళ్ళు కూడా వేరు వేరు ఉన్నారా? మీరు చదివింది రాలేదు అంటే నువ్వు ఏది ఇంపార్టెంటో తెలుసుకోకుండా నువ్వు చదివేసినావు. దీని తర్వాత నువ్వు అసలు ముఖ్యంగా అసలు ఎగ్జామ్లో నువ్వు ఎందుకు రాయలేదంటే నీకు చదివే మెథడ్ నీకు తెలియకపోవడం. ఆ చదివే మెథడ్ తెలిస్తే నువ్వు ఆటోమేటిక్గా దాన్ని గుర్తుంచుకునే ప్రాసెస్ కూడా తెలుసుకుంటావు. ఆటోమేటిక్గా చదివే మెథడ్ వచ్చింది, గుర్తుంచుకునే ప్రాసెస్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఆటోమేటిక్గా రాసే ప్రాసెస్ కూడా వస్తుంది కదా.
అంటే నువ్వు ఎగ్జామ్లో ఫెయిల్ అవుతున్నావు అంటే నీకు మెయిన్ అక్కడ బీజం ఎక్కడ అయితే అంటే రూట్ ఉంటుంది కదా, ఆ రూట్ దగ్గర మిస్టేక్ చేస్తున్నావు. ఆ రూటే నీకు ఏ పద్ధతిలో చదవాలో తెలియకపోవడం. నువ్వు ఆటోమేటిక్గా ఎలా చదవాలో తెలిస్తే ఎలా రివిజన్ చేసుకోవాలో తెలుస్తుంది, ఎలా దాన్ని గుర్తు తెచ్చుకొని ఎగ్జామ్లో రాయాలో కూడా తెలుస్తుంది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ప్రతి పిల్లాడు ఎందుకు మీరు స్టడీస్లో మీ పిల్లలు వీక్గా ఉన్నారంటే మీ పిల్లలు ఎలా చదవాలో తెలియకపోవడమే అతి పెద్ద రీజన్. కావాలంటే కూర్చోబెట్టి మీ పిల్లల్ని అడగండి. వాళ్ళు ఆ ప్రాబ్లమ్ని బయటికి చెప్పలేక అది ఎవరి దగ్గర చెప్పాలో తెలియక అలాగే సఫర్ అవుతున్నారు స్టిల్. ఎలా సార్ మరి దాని నుంచి ఎలా బయటపడేయాలి పిల్లల్ని, ఎలా వాళ్ళకి అలవాటు చేయాలి, ఆ సిస్టమ్ని ఏమైనా ఎలా ఎడ్యుకేట్ చేయాలి అంటారు? సో దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలంటే మేడం మనం క్లాసెస్ కండక్ట్ చేయబోతున్నాం. ఈ క్లాసెస్లో ఏముంటుందంటే మెమొరీ టెక్నిక్స్, దాంతోపాటు స్పీడ్ రీడింగ్ టెక్నిక్స్ ఉంటాయి. అంటే దీంట్లో ప్రతి పిల్లలకి కూడా అవసరమైనటువంటి, ఇంతకుముందు నేను చెప్పాను కదా ఎలా చదవాలో తెలియదని, ఎలా చదవాలని ప్రతి దానికి కూడా ఒక మెథడ్ ఉంటుంది. ఎలా ఫోకస్ చేయాలి, ఎలా కాన్సన్ట్రేషన్ చేయాలి, ఎలా ప్రతి విషయాన్ని నేర్చుకున్నది ఎలా రివిజన్ చేయాలి, ఆ రివిజన్ ఎన్ని రకాలుగా చేయొచ్చు, ఒక 3 months ముందు ఎలా రివిజన్ చేయాలి, 6 months ముందు ఎలా రివిజన్ చేయాలి, ఎగ్జామ్ ముందు మనం ఎలాంటి రివిజన్ చేయాలి, దాని ద్వారా మనం ఎగ్జామ్స్లో ఎలా బెస్ట్ మార్క్స్ తీసుకురావాలనే కాన్సెప్ట్ ఓవరాల్గా 10 days పాటు నేను క్లాస్ కండక్ట్ చేస్తున్నాను మేడం. మా ఈ ఎపిసోడ్ కనుక చూస్తే మీకు ఇన్ డీటెయిల్గా కనుక కావాలి అనుకుంటే క్లాస్ స్టార్ట్ అవ్వబోతుంది. ఎస్పెషల్లీ ఎలా రివిజన్ చేయాలి, ఎలా చదవడం అనేది బేసిక్గా ఎలా స్టార్ట్ చేయాలి, ఆ రూట్స్ అని సరిచేసే అవకాశం అండ్ ఒక మంచి ఆపర్చునిటీ అనే చెప్పుకోవచ్చు. దయచేసి మీ పిల్లలు గుర్తుపెట్టుకోలేకపోతున్నారు, చదివింది మర్చిపోతూ ఉన్నారు, లేదంటే ఎలా చదవాలో తెలియట్లేదు, ఏది ఇంపార్టెంటో ఐడెంటిఫై చేయడం కష్టంగా ఉంది, ప్రతిసారి ఇన్సెక్యూర్కి గురి అవుతున్నారు అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ సెషన్ హెల్ప్ అవుతూ ఉంటుంది. అయితే దీంతో పాటు నేను ఇంకొక చిన్న పాయింట్ మీకు చెప్పాలనుకుంటున్నాను మేడం. అయితే చాలామందికి అసలు ఈ భయం ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. స్కూళ్ళలో ప్రతి విద్యార్థికి చాలామంది విద్యార్థులు స్కూల్లో క్లాసెస్కు వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ టీచర్ లెసన్ చెప్పేటప్పుడు చాలామంది కొంతమంది వింటారు. ఎప్పటి వరకు వింటారంటే వాళ్ళకి ఆ విషయం తెలిసినంత వరకు, వీళ్ళు దాన్ని అర్థం చేసుకున్నంత వరకు మాత్రమే వీళ్ళు లెసన్ మీద ఫోకస్ ఇస్తారు. ఆ తర్వాత వీళ్ళకు మైండ్ వ్యాండరింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే అటు ఇటు వెళ్ళడం, బయట ఏం చేస్తున్నారో, మా ఇంటి దగ్గర ఏం చేస్తున్నారో, ఇట్లాంటి స్టార్ట్ అవుతుంది. సో ఆటోమేటిక్గా వీళ్ళకి అక్కడ ఏదైతే సబ్జెక్టు కొత్తగా ఉందో ఆ కొత్తగా ఉన్న సబ్జెక్టు వీళ్ళ లర్నింగ్ యాటిట్యూడ్కి మ్యాచ్ కానప్పుడు, ఈ లర్నింగ్ యాటిట్యూడ్ అంటే కూడా మళ్ళీ చెప్తాను, కొంతమంది చూసి నేర్చుకుంటారు, కొంతమంది విని నేర్చుకుంటారు, కొంతమంది చేసి మాత్రమే నేర్చుకుంటారు. దీన్నే విజువల్, ఆడిటరీ, కైనెస్థెటిక్ లెర్నర్స్ అంటారు. సో ఈ పిల్లలు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళో గుర్తించి టీచర్స్ అలాంటి కేటగిరీ వాళ్ళకి ఎలా చెప్పాలో, ఏ టీచింగ్ స్టైల్ని ఫాలో అవ్వాలో ప్రతి టీచర్ కూడా వీళ్ళ మీద ఫోకస్ చేస్తే వీళ్ళ కాన్సన్ట్రేషన్ దెబ్బతినదు. కానీ ఈ మధ్యకాలంలో అందరికీ ఒకటే మెథడ్ టీచ్ చేస్తున్నారు కాబట్టి అలాంటి టీచ్ చేసే మెథడ్లో కొంతమంది ఫోకస్ చేస్తారు, కొంతమంది అక్కడి నుంచి తప్పుకుంటారు. అలా తప్పుకున్నప్పుడే వీళ్ళు సైడ్లు చూడడము, లేకుంటే పక్కన వాళ్ళ దగ్గర మాట్లాడడం, ఇట్లాంటి డిస్ట్రాక్షన్స్ చేస్తారు. ఇంకా అలాంటి టైంలో టీచర్స్ వీళ్ళని తిడతారు. వీళ్ళు ఓవరాల్గా ఇంకా డిసప్పాయింట్ అయిపోతారు. టీచర్ తిట్టిన వెంబడే ఆటోమేటిక్గా టీచర్ అంటే కోపం వస్తుంది. ఆ టీచర్ కోపం ఉందంటే ఆ సబ్జెక్ట్ని అసలు ఇష్టపడరు. ఆ సబ్జెక్టు ఇష్టపడినప్పుడు అసలు ఆ క్లాస్ అంటేనే నచ్చదు. ఇంకా ఆ క్లాస్ అన్నప్పుడు వీళ్ళు స్కూల్ బంక్ కొట్టి బయటికి వెళ్ళిపోతారు. అంటే ఓవరాల్గా వీళ్ళకి స్కూల్లో ఎంతవరకు అయితే ఫోకస్ చేయగలుగుతున్నారో ఆ ఫోకస్ ఉన్నంత వరకు క్లాస్లో ఉంటున్నారు. ఆ ఫోకస్ తగ్గిపోయిన తర్వాత వెంటనే వీళ్ళు డిస్ట్రాక్ట్ అయిపోతున్నారు. సో ప్రతి పిల్లలకి కూడా ఈ ఫోకస్ ఎలా చేయాలి, కాన్సన్ట్రేషన్గా ఎలా కూర్చోవాలి, మనకు అర్థం కాని కాన్సెప్ట్ ఉంటే ఎలా అడగాలని అనే విషయాన్ని కూడా ప్రతి పేరెంట్, ప్రతి టీచర్ కూడా వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళకి అడిగే అవకాశాన్ని ఇవ్వాలి. చాలామందికి తెలియదు, అక్కడ డౌట్స్ వస్తుంటాయి, అక్కడ క్లారిటీ చేసుకోవడానికి. కానీ వీళ్ళు సోషల్ యాంగ్జైటీ వల్లనో, లేకుంటే ఇంకొకరు ఏమన్నా అంటారనో, వేరొకరు ఎగతాళి చేస్తారనో, లేకుంటే నాకు లేచి అడిగే ధైర్యం లేదనో, మొహమాటం వలన చాలామంది అడగరు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ డౌట్గానే మిగిలిపోతుంది. వీళ్ళు ఆటోమేటిక్గా స్కూల్ అంటే భయం, టీచర్ అంటే భయం, ఓవరాల్గా క్లాస్ అంటేనే మొత్తానికి భయపడి క్లాసెస్ అనేది నిదానంగా బంక్ కొట్టేస్తారు. ఆటోమేటిక్గా ఆ సబ్జెక్ట్లో వీక్ ఉంటారు, ఎగ్జామ్స్లో రిజల్ట్స్ 0 ఉంటుంది. సో ఇలాంటి విద్యార్థులని పేరెంట్స్ ఏం చేస్తారు, మా పిల్లలు వీక్ ఉన్నారు, వీళ్ళ కోసం ట్యూషన్స్ పెడతారు. మళ్ళీ అంటే అక్కడ జరిగిన మిస్టేక్ని ఫుల్ఫిల్ చేయకపోవడం వల్ల పేరెంట్స్ మళ్ళీ ట్యూషన్స్ పెట్టినా, లేకుంటే ఎన్ని స్పెషల్ క్లాస్ పెట్టినా ఆ రిజల్ట్ అనేది వీళ్ళు ఎప్పటికి కూడా క్యాచ్ చేయలేరు. కాబట్టి కాన్సన్ట్రేషన్, ఫోకస్ టెక్నిక్స్ అనేది కూడా క్లాస్లో నేను నేర్పించబోతున్నాను మేడం. సో మీరు అన్నట్టుగానే టీచర్ ఫియర్ కావచ్చు, లేదంటే క్లాస్ రూమ్లో ఫియర్ కావచ్చు, కొన్నిసార్లు అర్థం కాకపోవడం కావచ్చు, ఇలా రకరకాల పరిణామాలు ఉంటుంటాయి. అండ్ వీటితో పాటు ఇంకా ఏ విషయాలు ఇంపాక్ట్ చేస్తాయంటారండి? దీంతో పాటు ముఖ్యంగా మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్రెండ్స్ మేడం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో కూడా ప్రతి పేరెంట్ కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి. అంటే చదివే పిల్లలు ఉన్నారా, లేకుంటే తిరిగే ఫ్రెండ్స్ ఉన్నారా, లేకుంటే బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఉన్నారా, మీ చుట్టూ ఉండే 5 మెంబర్సే మీ లైఫ్ ఏంటో డిసైడ్ అవుతుంది. కాబట్టి మ్యాక్సిమం మీ రిలేషన్షిప్ ఎలా ఉంది, అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. ఇంకొకటి చాలామందికి మొహమాటం, భయం, ఒక దగ్గర మాట్లాడాలంటే కూడా చాలా భయం ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి కూడా మనం
ఇక్కడ జూన్ 15 నుంచి స్టార్ట్ అయ్యే క్లాస్లో ఫస్ట్ డే 1 నుంచి కూడా వాళ్ళకి ఆ 10 డేస్లో పర్ఫెక్ట్ ట్రైనింగ్ ఇస్తాను. నేను బిఫోర్ స్టూడెంట్ ఆఫ్టర్ స్టూడెంట్ అన్నటువంటి అలాంటి తేడాను తీసుకొచ్చి మీకు చూపిస్తాను. కాబట్టి ప్రతి పేరెంట్ కూడా మీ పిల్లాడికి ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది ఆ రూట్ కాజ్ని పట్టుకొని దాని ద్వారా కంప్లీట్గా వాళ్ళకు ఒక ట్రైనింగ్ ఇస్తే ప్రతి ఒక్కరు కూడా అద్భుతమైన వ్యక్తిగా, అద్భుతమైన మెమరీ పవర్ ఉన్నటువంటి వ్యక్తులుగా తయారవుతారు. నేను ఒకటే చెప్తున్నాను, ఎవరికి మెమరీ పవర్ పుట్టుకతో రాదు. ఇది ఒక స్కిల్. ఏ స్కిల్ అయినా డెవలప్ చేసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. సో మీరు చెప్పినట్టుగానే టీచర్స్ కావచ్చు, కొన్నిసార్లు వాళ్ళకి అది అర్థం కాకపోవడం వల్ల వచ్చే ఫియర్ అయి ఉండొచ్చు. కొన్నిసార్లు క్లాస్ యొక్క వాతావరణం నచ్చక లేదంటే అన్కంఫర్ట్గా ఉండే ఉండొచ్చు. కొన్నిసార్లు మీరు అన్నట్టుగా ఫ్రెండ్స్ ప్రభావం కూడా అయి ఉండొచ్చు. వాళ్ళ ఇన్సెక్యూరిటీస్ కొన్నిసార్లు వీళ్ళకు కూడా చెప్పినప్పుడు తెలియకుండానే షిఫ్ట్ అవుతుంటుండే ఆలోచనలు. ఇలా రకరకాల ప్రభావాలు చూపిస్తుంటుంటాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ దాంతో పర్సనల్గా కావాలి అనుకుంటే క్లాస్ కాకుండా ఒకవేళ పేరెంట్స్ కొన్ని పిల్లలకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి, వాళ్ళు కనుక పర్సనల్గా మీతో డిస్కస్ చేయాలనుకుంటే పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకునే అవకాశం ఉందా? అవును మేడం, ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ 2 అపాయింట్మెంట్స్ తీసుకునే అవకాశం ఉంది. ఎవరికైనా అలాంటి అవసరం ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేస్తే మా టీం మీకు పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. వంశీ గారు, థ్యాంక్ యూ. వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మీ పిల్లలు చదువుపైన ఇంట్రెస్ట్ చూపించకపోయినా లేదా చదివింది మర్చిపోయినా క్లాస్ చాలా పెద్ద హెల్ప్ అవుతూ ఉంటుంది. మెమరీ పవర్ అనేది ఎవరికి పుట్టుకతో రాదు, అదొక స్కిల్. దాన్ని డెవలప్ చేసే అవకాశం, ఆపర్చునిటీ మీకు రాబోతుంది. ఈ ఎపిసోడ్ ఎవరు చూసినా వీడియో షేర్ చేయండి, మీ పిల్లల్ని ఎడ్యుకేట్ చేయండి, క్లాస్కి అటెండ్ చేసేలా ప్రోత్సహించండి. అండ్ దాంతోపాటు హ్యాండ్ రైటింగ్కి సంబంధించి చాలామంది పేరెంట్స్ ఇది ఒక పెద్ద టాస్క్ అండి. హ్యాండ్ రైటింగ్లోనే పిల్లల్ని ఎప్పుడు కూర్చోబెడుతుండే, ఇలా రాయండి, అలా రాయండి, అలా కాదు ఇలా కాదు అని. ఎవ్రీ సండే మంత్లో ప్రతి సండే హ్యాండ్ రైటింగ్ క్లాస్ జరుగుతూనే ఉంది. హ్యాండ్ రైటింగ్ క్లాస్కి మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నా, డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా, లేదా పర్సనల్ అపాయింట్మెంట్ వంశీ గారిది కావాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే వంశీ గారికి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.